అంటే మీకు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు మేడం? అంటే ఒక పాప ఎవ్వరు ఉన్నారు. లేరండి. మా అమ్మాయి నేనే. అందుకు మా అమ్మాయి. ఎవరు కుటుంబ సభ్యులంటే ఎవరు లేరు. మా వారు ఐ స్పెషలిస్టు. చిన్న పాప 6 నెలలు, 5 నెలలప్పుడే పోయారు. మేము బ్రాహ్మణ్స్ అవటాన మా వాళ్ళందరూ ఈ నాటకాలు వేయటం, సినిమాలు వేయటం తప్పు అనే కుటుంబంలో నుంచి వచ్చాం. అంచేత అందరూ దూరంగా ఉన్నారు. ఎవరు లేరు. మా పాప నేను ఇద్దరమే ఉంటున్నామండి. ఎవరు లేరు. మీ ప్రాపర్ ఎక్కడండి? అసలు మీ స్వస్థలం ఎక్కడ? ఎక్కడ నుంచి? గుంటూరు దగ్గర అమరావతి. అక్కడే మా నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత నేను వైజాగ్లో మా సిస్టర్ ఉన్నారు, అక్కడికి వచ్చాను. బ్రాహ్మణ్స్ నాటకాలు, సినిమాలు అంటే వాళ్ళు కనుక మా వాళ్ళు అక్క దగ్గరికి వచ్చి ఉంటూ అక్కడ కె వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఏడుస్తూ ఉంటే పాపను పెట్టుకొని కొంచెం ఆవిడ మనసు డైవర్ట్ అవుతుంది. నా దగ్గర లేడీ ఆర్టిస్టులు ఎవరు లేరమ్మా, ఇక్కడ నేను నాటకాలు నేర్పుతాను అన్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు నేను కొంచెం వ్యాసాలు అవి రాసేదాన్ని. వాణి అనే ఒక పత్రిక ఉండేది. రేడియో నాటకాలు రాశాను కొన్ని. ఆ పేరు మీద ఇక్కడ నాటక రంగంలో చిన్న క్యారెక్టర్ చేయమంటే చేశాను. అదే సూపర్ హిట్ అయింది బాగా. ఇంకా అప్పటి నుంచి నాటకాలు వేస్తూ అట్లా నాటక రంగంలోకి వచ్చి నాటకాల్లో పేరు వచ్చిన తర్వాత ఫస్ట్ నాటకమే ప్రొడక్షన్ వచ్చింది. ఫస్ట్ నాటకం ఉత్తమ నటిగా 30 సంవత్సరాల నాటక రంగంలో నేను స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికే గర్విస్తా. 2000 సార్లు ఉత్తమ నటిగా వచ్చా. ఏజ్ అయిపోయాక నాటకాల్లో 2-3 లేడీ క్యారెక్టర్స్ ఉండవండి, ఒకే వేషం ఉంటుంది. ఇంకా అప్పుడు సుమన్ గారు పిలిపించారండి. ఈటీవీ సుమన్ గారు ఒక సీరియల్లో నటించాలని పిలిచారు. ఆయన ఎట్లా చూసేవారండి సుమన్ గారు, డైలాగు ఎట్లా చెప్పాలండి అని అడిగితే, ఏంటమ్మా మీకు చెప్పాలా, మేము మీ దగ్గర నేర్చుకోవాలి, మీరే చెప్పండి అని సీన్ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. డైలాగులు నేనే చెప్పుకొని చేసేదాన్ని. అట్లా నటించిన మొట్టమొదటి సినిమా ఏంటి? మొట్టమొదటి సినిమా అంటే కానీ జంజాలు గారు వైజాగ్లో మేము ఉండేవాళ్ళం నాటకాలు వేస్తూ. అబ్బాయి బాబాయి బాలకృష్ణ గారితో చేశాను ఫస్ట్ సినిమా. మీరు చూసే ఉంటారు అందరు, అబ్బాయి బాబాయ్. అది ఫస్ట్ సినిమా. అంటే వైజాగ్లో షూటింగ్ అయ్యే సినిమాల్లోకి ఏదో క్యారెక్టర్ అడిగితే చేసేదాన్ని అనమాట. అదే ఫస్ట్ సినిమా అబ్బాయి బాబాయ్. అదే అనుకుంటున్నాను, మరి సరిగా గుర్తులేదు. చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది ఆరోగ్యం? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? మీ పరిస్థితులు ఎందుకు ఇట్లా ఉన్నాయి? 4 ఏళ్ల నుంచి ఇట్లా సఫర్ అవుతున్నా. హార్ట్లో హోల్స్ అవి ఉండి ఆరోగ్యం బాగాలేదండి. ఆరోగ్యం అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకే ఆశ్చర్యంగా ఉంది. పగలంతా కొంచెం బాగానే ఉంటుంది, నైట్ మాత్రం ఎక్కువైపోతుంది నాకు. ఒక గంట ఒక రోజు కన్నా ఈ రోజు కంటే మరి రేపు ఉండని అనిపించేంత ఇది వస్తుంది. సరే, ఎక్కువ ఇబ్బంది పడకండి. మీకు చిరంజీవి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొద్దిగా సహాయం చేశారని కూడా తెలుస్తుంది నాకు. నాకు అప్పుడు హార్ట్ ఇది లేదండి. చిరంజీవి గారు అమ్మాయికి పడిపోయింది, కాలు ఆపరేషన్ చేశారు. చిరంజీవి గారికి ఎవరో చెప్పారట, హెల్త్ బాగాలేదు పాపం వాళ్ళ అమ్మాయికి ఇలా ఉంది. వాళ్ళ అమ్మాయిని పంపించి 2 lakhs ఇచ్చారు. తర్వాత నేను మా మూవీ అసోసియేషన్లో మెంబర్ని కాదని తెలిసి చిరంజీవి గారు వెంటనే 1 lakh పంపించి మెంబర్షిప్ చేర్పించారు. అలా మూవీ ఆర్టిస్టుల తరఫున ఆర్టిస్టులు హెల్ప్ చేస్తారు కదా, ఆ మెంబర్ కాకపోతే ఎలా, మెంబర్ అయితే అన్ని వాళ్ళు చూసుకుంటారన్న ఉద్దేశంగా పంపించారు. ఇంకా తర్వాత నేను పడిపోయాను. అది తెలీదు చిరంజీవి గారికి. అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడే హెల్ప్ చేశారు. అంటే నేను తర్వాత 1 week ఇప్పుడు అమ్మాయిని కోలుకోకుండానే నాకు వచ్చింది. తర్వాత అమ్మాయిని బాగు చేయించలేకపోయినా మళ్ళీ చిరంజీవి గారిని హెల్ప్ చేయమని అడగటానికి అప్పటికే 3 lakhs దాకా హెల్ప్ చేశారు. ఇంకా నేను ఆయనతో తను ఉన్నప్పటికీ 3 సినిమాలు చేశారు. చాలా బాగా మాట్లాడేవారు. అమ్మ మీకు ఏ అవసరం వచ్చినా నన్ను కలవండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను, ఏమీ భయపడొద్దని మన ధైర్యం చెప్పేవారు. బాగా మాట్లాడేవారు చనువుగా. అయినా సరే నేను ఇంకా అడగకుండానే హెల్ప్ చేశారు కదా, ఇంకేం అడుగుతామనేసి నేను అడగలేదు. తర్వాత
మా మూవీ అసోసియేషన్ వాళ్ళని అడిగితే నాకు ఇట్లా వచ్చినప్పుడు ఏదో కార్డు ఇచ్చారు వాళ్ళు ఆ మూవీ అసోసియేషన్ తరఫున. అది సర్జరీకే పనికొస్తుందట, 2 lakhs ఇస్తారట వాళ్ళు. ఇతర ట్రీట్మెంట్కి పనికిరాదట. అది చెప్పారు, కార్డు ఉంది నా దగ్గర, చూపిస్తాను మీకు. ఆ రకంగా వారి నుంచి నాకు ఏ హెల్ప్ అందల. అయితే సుమన్ టీవీ వాళ్ళు చాలామంది మీలాంటి వారు అయ్యో అభిమానంగా పాపం హెల్ప్ చేశారు, ఇంటర్వ్యూలు ఇచ్చి. ఇప్పుడు ఆర్కే ఫౌండేషన్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఎట్లా చూసుకుంటున్నారు? సామాన్యులు అయ్యో శ్యామల గారు ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నారని పాపం నాకు ఏదో వాళ్ళ తోచి సహాయం అందరూ 10,000, 50,000, 20,000 అట్లా హెల్ప్ చేయబట్టే ఇప్పటిదాకా నేను ట్రీట్మెంట్ చేయించుకొని బతుకున్నాను. సామాన్యులు స్పందించారు కానీ శ్రీమంతులు ఎవరు స్పందించలే. ఇండస్ట్రీ అందరూ గౌరవంగా చూస్తారు కానీ ఎవరు నాకు పెద్దగా హెల్ప్ చేయలే. అమ్మాయి కాలు బాగుచేస్తే నాకు ట్రీట్మెంట్ చేసుకుంటుంటేనే కాస్త ఇలా ఇంతవరకు ఉన్నా. పెద్దలు ఎవరు స్పందించలేదని, వాళ్ళు ట్రీట్మెంట్ లేకే ఇట్లా ఉన్నాను నేను. సరైన ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ పిచ్చి మూవీస్ చేస్తానని కూడా ధైర్యం ఉంది. ఒక మూవీ వాళ్ళు అడిగారు, అమ్మ మీరు లేవద్దు, నడవద్దు, ఏమొద్దు, కూర్చొని రే ఎక్కడ పోతున్న వాళ్ళు నుంచి వస్తావురా, అలాగే ఇలా డైలాగులు మీరు బాగా చెప్తారు. ఒరే మామూలుగా కూర్చొని అది కూడా చెప్పారు, మంచి సీన్ అమ్మ మీరు కూర్చొని చెప్పండి అని. కానీ మాట్లాడే పరిస్థితి లేక నేను చేయలేదు. ఇప్పటిదాకా అభిమానులు మొన్న 2 monthsకి నేను చెప్పకపోతే తప్పు అవుతుందండి. నేను చాలామంది హెల్ప్ చేసిందని ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ గారు కొంతమంది చేశారండి, చేయలేదని అనుకోకూడదు, చేశారు. కాకపోతే మరి డైరెక్టర్ గారు, ఆర్కే బహుమతి సినిమా ప్రొడ్యూసర్ గారు చాలామంది కొంత చేశారు. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎవరు మాట్లాడటలేదు. అందుకే ఆయన ఒక ఛానల్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక్కసారి ఇచ్చేద్దాం. 4-5 నెలల నుంచి చాలా ఎక్కువగా ఉందండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎట్లా చూసుకుంటారు? మీరు ఆర్కే ఫౌండేషన్లో మీరు జాయిన్ అయ్యారు కదా, ఇక్కడ పరిస్థితి ఎట్లా చూసుకుంటారు? వాళ్ళు బాగా చూసుకుంటున్నారా ఏంటి? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాము. ఓల్డ్ ఏజ్ హోమ్ లాస్ట్ 30,000 కట్టాలి. తర్వాత పర్సనల్గా మెడిసిన్స్, మిగతా ఖర్చులన్నీ మనమే పెట్టుకుంటూ అట్లాగే ఇప్పటి వరకు గడిపాము. ఒక 3 months 2 months నుంచి చాలా సఫర్ అవుతున్నాం కట్టలేక. ఇంకొక హోమ్లో ఉన్నాం, పాపం వాళ్ళు కూడా బాగానే చూశారు, ఎప్పుడు నన్ను డబ్బు ఇబ్బంది పెట్టలే, కొంచెం ఇస్తూ గడిపాను. ఏదో వాళ్ళకు కూడా 2-3 నెలల నుంచి నేను ఓల్డ్ ఏజ్ హోమ్ రెంట్ కూడా కట్టలేక, రెంట్ కట్టబట్టి ఎవరు చూస్తారు ఈ రోజుల్లో, వాళ్ళు సర్వీస్ చేయలేక చాలా మెడిసిన్స్ కూడా వాడక చాలా ఇదిలో ఉన్నా. అందుకని ఇంకెవరిని విసుకొచ్చి ఉంటుంది అందరికీ. విసుగని కాదు, ఎవరు మాట్లాడటమా, సైలెంట్గా ఉన్నారు విని కూడా. ఎవరిని ఇంకా అడిగి ఎందుకు బ్రతకటం అనే సూసైడ్ చేసుకుందాం అనే నిర్ణయానికి, ఒక హోమ్ నుంచి ఇంకా ఇక్కడికి రాకూడదు, చచ్చిపోవాల్సిందే అనుకొని బయటకు వచ్చాము నేను మా అమ్మాయి. కానీ చావటం అంత ఈజీ కదా, నేను ఒక్కదాన్ని కాదు కదా, మా బిడ్డ కూడా ఉంది కదా, దాన్ని ఎలా చంపలేక బతకలేక అవమానాలు భరించటం. నేను ఆర్టిస్ట్గా దర్జాగా బతికా. నాటక రంగం కూడా బయటకు వస్తే అమ్మ సావిత్రి గారు, సినిమా ఫీల్డ్కి సావిత్రి గారు, మా నాటక రంగానికి మీరే సావిత్రి గారు అని ఎన్నో. మిడాస్ గోల్డెన్ క్లబ్ వారు 100 సంవత్సరాల నాటక చరిత్రలో ఒక నాటకం పేరే ఇంటి పేరు పెట్టుకున్న ఆర్టిస్ట్ ఎవరు లేరమ్మా. మీరు ఆ పావలాన్ని నాటికలో 100 సార్లు తోనట్టుగా వచ్చాను. అందుకని పావలా శ్యామల అని. సినిమా రంగం పెద్దది కాబట్టి సుత్తివేలు, చౌకర్యానికి వాళ్ళందరికీ పాపులర్గా సినిమా పేరుతో ఉన్నారు. మంది నాటక రంగం అంత పెద్ద ఇది కాదు కదా, కనుక పావలా శ్యామల అంటే ఏంటో అనుకుంటారు చాలామంది.
నాటక రంగం తెలిసిన వాళ్ళు అనుకుంటారు. నాటక రంగం నుంచి వచ్చిన సినిమా ఫీల్డ్ అందరూ నన్ను హీరోయిన్ని చూసినట్టే చాలా రెస్పెక్ట్గా గౌరవంగానే చూసేవాళ్ళు. దానికి అలవాటు పడిపోయినాం. 55 సంవత్సరాలు ఆర్టిస్ట్గా బతికాము. ఇప్పుడు అమ్మో అలా ఇలా అంటుంటే భరించలేక ప్రతి చిన్న విషయానికి అడుక్కోలేం, బతకలేక చచ్చిపోతే ఆత్మహత్య అనుకున్నా అది కూడా అంత ఈజీ. బతకడం ఎంత కష్టమో ఇప్పుడున్న టెన్లో నేను నిస్సహాయులుగా, నేను నా బిడ్డ నిస్సహాయులుగా అనారోగ్యంతో బాధపడుతూ అవమానాలు కూడా అనారోగ్యంతో బాధపడటమే కష్టంగా ఉంటే అవమానాలు కూడా భరించడం కష్టంగా ఉంది. ఈ అవమానాలు భరించి ఇద్దరం చచ్చిపోదాం అనుకుని చాలాసార్లు ప్రయత్నించాం.